తెలంగాణ ఏదైతే అస్తిత్వం ఉందో తెలంగాణ సాంప్రదాయం ఏదైతే ఉందో ముందు నుంచి కూడా దానికి గౌరవం ఇచ్చుకున్నానని చెప్పవచ్చు. రైట్. దీంతో పాటు ఈరోజు ఇది అందశ్రీ గారికి సంబంధించినట్లు అంటే మనం ముందు నుంచి ఆయన ఉద్యమకారుడు, చాలా పెద్ద వ్యక్తి, ఆయన పాటలు ఇంత మంచి మనం ఇప్పుడే పాడుకున్నాం. కానీ కొన్ని కాంట్రవర్సీలు ఇప్పుడు టక్కున ఒక మనకు ఇదంతా ఆయన ఒక ఫోన్ కాల్ లీక్ అయిన తర్వాత ఆయన మీద ఒక నెగిటివ్ ప్రాస్పెక్టివ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఈ అధికార గీతానికి కోసం తన కీర్తి కోసం అంటే నేను ఇంత గొప్ప పాట రాసినందుకు ఇది కీరవాణి అయితే ఒక ఆస్కార్ లెవెల్లో అయినటువంటి కీరవాణి అయితేనే న్యాయం చేయగలుగుతాడు, వీళ్ళంతా దీనికి పనికిరారన్న యాంగిల్లో తీసుకొని వస్తున్నాడు అనేది ఒకటి వాదన అయితే వినిపిస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన కీర్తికి కీరవాణి కూడా తోడైతే ఇక ఆయన పెద్ద నా పాట ఇంకా విశ్వాసం కీరవాణి తోడైతాడని అనుకున్నప్పుడు అదే ఆస్కార్ రావడం కోసము ఇదే తెలంగాణ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు. అవును, ఆయనతో కూడా ప్రయత్నం చేయొచ్చు వాస్తవానికి. కాబట్టి మరి రాహుల్ సిప్లిగంజ్ ని పాడిస్తలేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ మన బహుజన కులాలలో పుట్టినటువంటి ఒక బిడ్డాడు కాబట్టి, బీసీ బిడ్డ కాబట్టి కొంత అక్కడ కూడా ఆలోచించాలి ఇప్పటికైనా ఆ పాట విషయంలో. ఎందుకంటే పాటను కొత్తగా చేయాల్సిన పని లేదన్న, గతంలో చేసినటువంటి పాటనే మొదలు ఈ పాటని చేయాలనుకున్నప్పుడే జయ జయ తెలంగాణ పాటని మొట్టమొదటిసారి రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాలని అప్పుడు ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ పెద్దలు కేసీఆర్ గారు వీళ్ళందరి నిర్ణయం మేరకు బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగారు. తను అప్పుడు పాడనంటే ఆ వాయిస్కి దగ్గరగా ఉన్న వాయిస్ ఎవరని కొంత పరిశోధన చేసిన టైంలో రామకృష్ణ గారితో పాడించడం జరిగింది. ఆ పాటనే ప్రజలలోకి చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. లక్షలాది మంది, వందలాది మంది, వేలాది మంది ఆ పాటను ఓన్ చేసుకొని సామూహికంగా ఎక్కడికక్కడ ప్రజలు ఆ పాటతోటి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా దాన్ని ఇప్పుడు కొత్తగా చేసి వాళ్ళు ప్రకటించారు, దానికి సంతోషం. ఖచ్చితంగా మేము దానికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక కళాకారునిగా. కానీ ఏ పాట కోసము, ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయాల కోసము, ఏ దేనికోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే పాటని మనం చాలా అద్భుతంగా వేదికల మీద వాళ్లకు మనకున్న తేడా అయిందని చెప్పుకున్నాం. ఇవాళ అటువంటి పాట మీదనే మళ్ళొక్కసారి ఆంధ్రలో ఉన్నటువంటి కీరవాణి గారితో, కీరవాణి సంగీతం అంటే మాకు అందరికి చాలా పెద్ద గౌరవం సినిమాల వరకు, కానీ తెలంగాణ పాటని ప్రపంచంలోనే నిలబెట్టినటువంటి గొప్ప గొప్ప సంగీత కళాకారులు తెలంగాణలో ఉన్నారు. ఇవాళ నీ పాటను చేసినటువంటి చరణార్జున్ కావచ్చు, బోలే షావాలి కావచ్చు, రవి కళ్యాణ్ అన్న కొట్టినటువంటి వందలాది పాటలు తెలంగాణ కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. యశో కృష్ణ ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళతో ఒక ప్రయత్నం చేయొచ్చు. లేదు కాకపోయినా నష్టం లేదు, ఎందుకంటే పాట జనంలో వెళ్ళిపోయింది. అది కాదు, ఇప్పుడు నాకు ఒక సింపుల్ ఒకటి నేను అడుగుతా. ఈ పాటకు సంగీతం కొట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి అది కీరవాణి కొట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి సజెస్ట్ చేసి ఉంటాడా, లేదు ఈ పాటకి ఈయన కరెక్ట్ అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారా? నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఆలోచన వీళ్ళందరూ ఏమని ఉంటుంది అంటే ముఖ్యమంత్రి దీనివల్ల ఇప్పుడు అందశ్రీ ప్రభాత్ కోల్పోతాడు కదా. అవును, ఆయన పాటలో ఇంకొకరికి భాగస్వామ్యం కలిగించినట్టు అవుతుంది కదా. అవును, అంటే వాళ్ళకు కూడా ఏమున్నదంటే తెలంగాణ గీతము తెలంగాణలోతో కాకుండా కొద్దిగా బయట చూడే మనలో ఎప్పటిది ఉన్నదే కదా, ఇట్లా కాకుండా బయట చూడు. భవిష్యత్ తరాలకు ఏం చెప్తారు? తెలంగాణ జాతీయ గీతానికి ఏమంటే స్వరాలు లేకపోతే దానికి సంగీతం అందించింది ఎవరంటే ఒక ఆంధ్ర వ్యక్తి పేరు వస్తే ఏమి ఇస్తావు? చెప్పాల్సిందే వాళ్ళు ఇచ్చేది. ఏం చెప్తావు భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి? అదే దానికి సమాధానం ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తిరగబడుతున్నారు. ఇప్పుడు 20 years తర్వాత జయ తెలంగాణ పాట మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ఘోరంగా ట్రెండ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ పెడుతున్నారు. అవును, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చాలా మంది కవులు ఉన్నారు, కనీసం ఒక 15-20 మంది మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు తెలంగాణకు సంబంధించిన, వీళ్ళతో చేయించవచ్చు కదా. ఆంధ్ర వ్యక్తితో ఏందనేది నడుస్తున్నది. ఓకే, దీనికి సంబంధించి కూడా ఇంకొకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. జయ జయ తెలంగాణకు సంబంధించి గతంలోనే పప్పు నారాయణాచార్యులు అని చెప్పేసి రాసింది, ఆయన తీసుకున్నటువంటి పాటని అందశ్రీ కాపీ కొట్టినారని చెప్పేసి ఒకటి, అది ఎంతవరకు కరెక్ట్? లేదన్న, అందశ్రీ గారు రాసినటువంటి పాటని. కాకపోతే తెలంగాణ ఉద్యమం టైంలో మార్పులు చేర్పులు పాటను కొద్దిగా డెవలప్ చేద్దామనే సందర్భంలో ఈ పాటలో కేసీఆర్ గారి చాలా పదాలు ఉన్నాయి. తన స్వహస్తాలతో రాసినటువంటి పేపర్ ఇప్పటికీ ఉంది. ఎవరు? కేసీఆర్ గారు. ఎస్, తను పక్కన కూర్చొని చాలా మొన్న దళిత బంధు ప్రాజెక్టు పాటలు నడిచినప్పుడు కూడా చాలా పాటలకు కేసీఆర్ గారే అట్లా తెలంగాణ ఉద్యమం టైంలో చాలా పాటలు, మొన్న జేబోలో తెలంగాణ సినిమా కూడా 1-2 పాటలలో కేసీఆర్ గారు గారెడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తున్నారు. ఈ పాట కూడా సార్ రాసినటువంటి పాట. కాబట్టి సాహిత్యం మీద చాలా గొప్పగా పట్టున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ. అందుకనే నీకు ఇన్ని పాటలు వచ్చినాయనంటే కూడా
కేసీఆర్ గారికి సాహిత్యం మీద మంచి పట్టు ఉన్నది కాబట్టి ఇన్ని పాటలు వచ్చినాయి. ప్రతి పాట బయటికి వచ్చిన తర్వాత వచ్చే ముందు తను ఒకసారి మొత్తం చూస్తాడు. ఇప్పుడు మొన్న నేను రాసినటువంటి వద్దురా నాయని కాంగ్రెస్ పాలన, అందులో ఏరి కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లు, అది సార్ పెట్టినటువంటి పదం అంతే. కాబట్టి ఇది వద్దురా నాయన ఇప్పుడు మీరు రాసిన దానికి సార్ అంటే ఎట్లా సజెస్ట్ చేసింది మీకు? నేను దేశపతనకు పంపిస్తే అన్న వాళ్ళు సార్తో కూర్చొని కొంత మార్పులు చేర్పులు చేసింది సార్. అందులో చాలా పదాలు సారే మార్పులు చేర్పులు చేసింది. గ్రేట్. కాబట్టి జయ తెలంగాణలో కూడా అందశ్రీ అన్నతో పాటు పెద్ద సారు పదాలు ఉన్నాయి అందులో. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది కాదని చెప్తారు, కానీ అది పక్కన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు అంతే. అందశ్రీ మీద కేసీఆర్ ప్రభావం. అప్పుడు జయ తెలంగాణ పాట రికార్డింగ్ అయింది కూడా మధురానగర్ లో ఎస్విసి రికార్డింగ్ స్టూడియో అని ఉంటుంది. అక్కడ పోయి జ్ఞానేశ్వర్ అన్నారు ఉంటాడు. మీరు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఆయన అక్కడ కూర్చొని ఆయన సౌండ్ ఇంజనీర్ గా జరిగింది అప్పుడు. ఓకే, అప్పుడు డైరెక్ట్ రామకృష్ణ గారు పాడిన పాట. ఇప్పటికి కూడా అది మా మనసులో ముద్ర ఉంటుందా? గొంతు అంటే ఒక భగవద్గీత చెప్పినటువంటి గొంతు అది.